సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒక్కసారి తెరిచి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఓ గొప్ప ఆసాము ఉన్నాడు. ఆ గొప్పవాని ఇంట్లోకి వెళితేనట 4 వస్తువులు ఉన్నాయట. ఒకటి వెండితో చేయబడిన వస్తువు, బంగారంతో చేసిన వస్తువు, కర్రతో చేసిన వస్తువు, మట్టితో చేసిన వస్తువులు. అది గొప్ప ఇంటు. అతని ఇల్లే కాదు, మన ఇల్లే కాదు, ఎవరి ఇంటిని మనం గమనించిన 4 వస్తువులు ఉంటూనే ఉన్నాయి. అయితే ఆ గొప్ప ఇంటిలో ఒక చక్కని మాట రాశాడు పౌలు. కొన్ని ఘనతకు నిర్ణయించబడిన పాత్రలు, కొన్ని ఘనహీనతకు నిర్ణయించిన పాత్రలు. అంటే కొన్ని ఘనమైన పని కొరకును కొన్ని ఏమో ఘనహీనమైన పనికి నిర్ణయించాడు అని ఉపమాన రీతిగా నీకు నాకు అర్థమయ్యేటట్టుగా ఆ మాటలు చెప్పాడు. చెప్పి ఇంకో మాట అన్నాడు. మన యజమానుడు ఉన్నాడు, మన యజమానుడు గొప్ప యజమాని. ఆ యజమాని పరలోకమందున్న దేవుడు. ఆయన ఇంట్లో కూడా ఘనమైన పాత్రలు కొన్ని ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ యజమాని, లోకంలో ఉన్న యజమాని ఇంట్లో కూడా ఘనమైన పాత్రలు ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ రాశాక అంటాడు కదా, మీరు ఈ లోకపు ఇంట్లో అటు పరలోకపు ఇంట్లో 2 ఆలోచిస్తే మరి ఆ పాత్రలో 2 భాగాలు ఉన్నాయి కదా. ఒకటి ఘనమైన పాత్ర, ఒకటి ఘనహీనమైన పాత్ర. మనమే ఆ కుటుంబంలో సభ్యులం. మరి దేవుని ఇంట్లో భూలోకపు ఇల్లు ఉదాహరణగా చెప్పాడు. పరలోకపు ఇంట్లో మనం ఘనత కలిగిన పాత్రగా బ్రతుకుతున్నామా, ఘనహీనమైన పాత్రగా బ్రతుకుతున్నామా? ఇంట్లో చీపురు ఉంటుంది. చీపురు అంతా శుభ్రం చేసిన తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ చేటలాడి తీసుకొచ్చి ఆ చెత్త అంతా అందులో వేసి విసిరి బయట పారవేసి అక్కడ పడేస్తాం. ఆ ఇంట్లో ఒక అతిథి భోజనానికి వస్తాడు. అతనికి బల్లను తుడిచి వెండో బంగారు పాత్ర పెట్టి అతి మధురంగా వండిన వంటకాన్ని తీసుకొచ్చి వడ్డం చేస్తే అతగాడు తింటుంటే వడ్డించిన వాళ్ళ ఇంటికి గల వాళ్ళు ఎంతో సంబరపడుతుంటారు. ఈ 2 పనులు చేస్తున్నాయి. దాన్ని ఏమో విసిరి మూల వేస్తున్నారు, ఇదేమో కడిగి భద్రపరుస్తున్నారు. ఈ 2 ఆసాం ఇంట్లో ఉన్నాయి. మరి ఈరోజు ఈ 2 స్వభావాలు గమనించినాక మన వ్యక్తిగత జీవితంలో దేవునికి పనికొచ్చే ఘనమైన పాత్రలాగా బ్రతుకుతున్నామా, లేదు ఆ ఇంట్లో కూడా నేను ఉన్నాను అని ఒక ఘనహీనమైన పాత్రగా బ్రతుకుతున్నామా? ఈ మాటలు వింటున్న తరువాత ఎకనైనా నీకు ఆశ పుట్టకపోతే నువ్వు లోకం కొరకు బ్రతుకుతున్నావనే విషయాన్ని గమనించాలి. నా యేసుని బట్టి దండం పెట్టి అందరికీ బ్రతిమలాడుతున్నాను. ఎకనైనా ఈ దేవుని ఇల్లు అని చెప్పబడిన సంఘంలో ఘనహీనమైన పాత్రగా కాక దేవుని చేత గణపరచబడే ఘనమైన పాత్రగా మనము ఉందుముగాక. అట్టి ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో కరిగించునుగాక. మరి ఈ మాటలు విన్నాక ఘనమైన పాత్రగా ఉండాలంటే ఏం చేయాలి? క్లుప్తంగా ఈ మాట వినండి. మొదటగా దేవుని ఇంట్లో ఘనమైన పాత్రగా ఉండాలి అనుకుంటే నేను అర్హులను కాను, మీరు అర్హులు కారు. అయితే మన కోసం ఆయన 3 కార్యాలు చేసి పెట్టాడు. ఒక కార్యం ఏమిటంటే తన రక్తాన్ని ధారపోసాడు. ఆయన రక్తంలో మనల్ని కడుగేటట్టుగా ఏర్పాటు చేశాడు. నీవు నీ పాపాల ద్వారా ఏడవబడుతున్న నీవు పశ్చాత్తాప్తుడివై నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన వైపు తిరిగి నన్ను క్షమించయ్యానంటే
ఆయన తన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఇది మొదటి పని. రెండవ పని ఏమిటో తెలుసా? వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది, పోషిస్తుంది. ఈ వాక్యం నడిపిస్తుంది. ఈ వాక్యం మన జీవితంలో, అంతరంగిక జీవితంలో అద్భుతం చేస్తుంది. కనుక ఈ వాక్యం ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు, యోగ్యమైన పాత్రగా మారుస్తున్నాడు. మూడవ మాట ఏమిటంటే, ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ఒకని హృదయంలోకి వచ్చాక ఆ పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన కల్మషాన్ని అది కడిగి శుద్ధీకరించి నిన్ను ఆయత్తపరుస్తుంది. ఈ మూడు కార్యాలు ఆయన చేశాడు. కానీ నువ్వేం చేయలా. బాగా వినాలి ఇక్కడ. దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో యోగ్యమైన పాత్రగా ఉండడానికి దేవుడు ఆయన కార్యాలు చేసి ముగించాడు. నువ్వు వాటిని సమీపించి కడగబడి, సమీపించి వాక్యాన్ని కట్టుబడి, సమీపించి ఆత్మచేత ఏడ్చి ప్రార్థన చేసి అభిషేకం పొంది నువ్వు దేవుడు చేసిన కార్యాలు, ముగించిన కార్యాలు నువ్వు అనుభవించేట్టుగా వాటిలో ప్రవేశించాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఇంతవరకు ఆయన చేసిన పని. అయితే నాలుగో పని నువ్వు చేయాలి. ఏమిటా పని? ఈ 21వ వాక్యం చదువుదాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర. ఈ నాలుగో కార్యం ఏమిటంటే, ఆయన జరిగించిన కార్యాన్ని, ఆ పవిత్రతను నువ్వు కొనసాగించాలి. కొనసాగించడానికి మరలా అదిగో ఎదురుగుండా నీకొక అపవిత్రమైన ప్రాంతం కనబడుతుంది. వీటిలో చేరక నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొనుట అనే దానికి అర్థం ఏమిటో తెలుసా? అక్కడ రాసిన మాట అదిగో వీటిలో చేరక. గతంలో నరహంతకుడు, జోదగాడు, త్రాగుబోతు, భయంకరంగా ప్రవర్తించావు. కానీ వాటిలోంచి ప్రభు నిన్ను విడిపించాడు. తిరిగి మరలా వాటిలో నీవు చేరక. ఈరోజు నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. దేవుడు ఇన్ని కార్యాలు చేసి నిన్ను పరిశుద్ధపరిచిన దేవుని ఇంట్లో, దేవుని సంఘంలో ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉంటావని కదా నీ కొరకు రక్తం కార్చింది. కానీ ఆయన చేసిన కార్యాలు అనుభవించడం అనేది మొదటిది, పాలిభాగస్థలం అనేది మొదటి పని. రెండవది ఆ పవిత్రతను కాపాడుకునేట్టుగా మరెన్నడూ ఈ పవిత్రత నుండి వాటిలోని చేరక, ఆ అపవిత్రతలో చేరక నిన్ను నీవే పవిత్రపరుచుకొందువుగాక. ఈ నాలుగో కార్యం ఆ మూడిటితో ముడిపడాలి. నీ అంతటి నువ్వు పవిత్రత చేసుకోలేవు. అందుకని ఈ మాటలు విన్నాక మీలో ఎవరైనా సరే కడగబడి పవిత్రపరచబడిన తర్వాత దేవుని ఇంట్లో చేర్చబడ్డాక ఈ దేవుని ఇంట్లో యోగ్యమైన పాత్రలుగా బ్రతకాలనుకునే మీరు తిరిగి మరలా అపవిత్రతలో చేరకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొందురుగాక. ఎంత తేటగా దేవుడు చెబుతున్నాడండి. అంటే నిన్ను ఒక యోగ్యమైన పాత్ర చేయాలంటే చాలా అవసరమైన మెట్టు. అందుకని ఆకాశానికి దేవుడు తొంగి చూసి ఇతన్ని నా ఇంట్లో యోగ్యమైన పాత్రగా నేను చేసి టైం వచ్చినప్పుడు యోగ్యమైన, అక్కడ రాసిన మాట ఏమిటి తెలుసా? దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు వీటి ద్వారా నేను జరిగిస్తాను అనుకుంటున్నాడే, ఆ దేవుడు నియమించిన మంచి కార్యాలన్నీ నా ద్వారా జరిగేటట్టుగా నేను దేవుని సన్నిధిలో కడగబడిన నేను ఒక యోగ్యమైన పాత్రగా ఉండాలి అని ఒక ఆశ నీలో కలగాలి. నీకు ఆ తీర్మానం కలగాలి. ఇది జరిగిన తరువాత నిన్ను నీవు కాపాడుకొందువుగాక, నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకొందువుగాక. అప్పుడు నీవు దేవుని ఇంట్లో యోగ్యమైన పాత్రగా నా దేవుడు నిన్ను గుర్తించునుగాక. రెండో మాట ఏమన్నారు తెలుసా? ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి అది నీ ద్వారా జరుగుటకు ఘనత నిమిత్తమైన పాత్రగా నీ ఉందువుగాక. అంటే ఘనమైన పనులన్నీ నీ ద్వారా జరుగునుగాక. అర్థమైందిగా? ఇప్పుడు అర్థమయ్యే రెండు మాటలు చెబుతాను వినండి. మోషే ఒక రోజున మందాలు కాసుకుంటూ ఉన్నాడు. దేవుడు తిన్నగా వచ్చి అక్కడ ఆగి మంటలు మండించేట్టుగా పొదలోకి వెళ్ళిపోయాడు. ఆ అగ్ని చేత పొద మండిపోతా ఉంది. మంటలు చూసి మోషే దగ్గరగా వచ్చాడు. వచ్చాక మోషే మోషే అని దేవుడు పిలిచి చాలా విషయాలు మాట్లాడి, ఇదిగో నా ప్రజల బాధలు చూశాను, కన్నీళ్ళు చూశాను, నేను నిన్ను పంపిస్తాను, వెళ్ళి అక్కడ నుండి నా ప్రజలను పాలు తేనెల దేశానికి నీవు తీసుకొని పోవలను. ఇది సత్కార్యం, దేవుడు నిర్ణయించిన కార్యం.
ఆ తరములో చాలామంది యాజకులు, చాలామంది వ్యక్తులు, చాలామంది భక్తి కలిగిన వాళ్ళు, చాలామంది లేచారు. కానీ ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. కానీ ముగ్గురులో కూడా మోషే దగ్గరికే వచ్చి అంటున్నాడు, ఈ ప్రజలను తీసుకుని వెళ్ళాను. బైబిల్లో రాయబడిన మాట నిర్గమాకాండం 3వ అధ్యాయం 10, 11లో ఉంది ఈ చరిత్ర. అక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటో తెలుసా? నేను నిన్ను పంపుతాను, వెళ్ళు, అంటే ఈ పని నువ్వు చెయ్యాలి. నిజంగా మనం ఒక్కసారి ఆగి ఆలకిస్తే నెమ్మదిగా మోషే ఏమంటాడు తెలుసా? నేను అర్హుడను కాను అని చాలా తేటగా అంటాడు. మనం కూడా ఆగితే నిజంగా మోషే ఎవరు? మనిషిని చంపి ఇసుకలో పాతిపెట్టి ఎరగనన్నట్టుగా తిరిగినవాడు. మోషే ఎలాంటివాడో తెలుసా? మాట్లాడటం చేత కానీ నత్తివాడు. మోషే ఎవడో తెలుసా? చేసిన పాపం తరిమితే తరమబడి అరణ్యంలోకి వెళ్ళి మనుషులుండే చోటు బతకలేక అరణ్యంలో మందల కాస్తున్నాడు. అతని యోగ్యతలు అవి: ఒకటి నరహంతకుడు, రెండవది నత్తివాడు, మూడవది సమాజంలో తిరగలేక పాపం తరిమితే అరణ్యంలో ఒంటరిగా బతుకుతున్నవాడు. కానీ ఆకాశమందున్న దేవుడు అతను తొంగి చూచి, నేను నిన్ను పంపుతా, నీవు వారిని తోడుకొని వెళ్ళాలి. అంటే ఇశ్రాయేలీయులు పాలుతీనుల దేశానికి వెళ్ళే ఆ బలమైన ఘనమైన దైవ కార్యాన్ని ఇతడు చేయాలట. ఇతడేమైనా అర్హుడా? ఏమైనా అవకాశం ఉందా? కానీ నా దేవుడు ఎవరో తెలుసా? మనమైతే ఈ మోషే అర్హుడు కాదు అంటాం. నిజమే, మోషే కూడా అర్హత లేదు. కానీ తాను ఎవడో తెలుసా? తన జీవితంలో ఒక అర్హుడుగా మారడానికి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నవాడు. ఈ రోజున నరహంతకుణ్ణే కనికరించి అంత పని చేయాలని నిర్ణయిస్తే నా దేవుడి పని నీతో జరిగించడా? దేవుని పని చేస్తావనేగా నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చింది. దేవుని ఘనమైన కార్యం, ఆ పని నీ ద్వారా జరిగించాలని నీ కొరకు రక్తం కార్చి ఒక ఘనమైన పాత్రగా నీవు మారు. ఆయన తొంగి చూచినప్పుడట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. బాగా ఆలకించండి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటో తెలుసా? దేవుడు వాడుకునేటట్టుగా మోషే నడిచిన నడక నీవు నడవాలి. మోషే జీవితంలో నడక ఎక్కడ చూసినా ఒకే ఒక చోట బండతో మాట్లాడమంటే కొట్టడం తప్ప మినహాయించి ఎక్కడా తన జీవితంలో తన యోగ్యతను పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడు. మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, ఈ రోజున ఈ సంఘంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని కాదు, కానీ మన గొప్ప యజమాని పరలోకమందు ఉన్నాడు. ఆయన ఇల్లు, ఆయన సంఘం, ఇందులో యేసు రక్తం ద్వారా కడగబడిన మీరంతా యోగ్యమైన పాత్రలుగా తీర్చిదిద్దబడుదురుగాక. ఒకవేళ గతంలో మోషేలాగా నడిచిన, దావీదులాగా నడిచిన, విచ్చలవిడి వ్యక్తుల్లాగా భయంకరమైన సంవత్సరంలాగా నడిచిన, గతాన్ని క్షమించగలిగిన సమర్థుడు ఉన్నాడు. ఆయన దగ్గర సరి చేయబడిన తర్వాత, క్షమాపణ కోరుకున్న తర్వాత ఆయన 3 కార్యాలు చేశాడు. 4వ కార్యం నువ్వు కాపాడుకోవడం. ఏమిటో తెలుసా? ఒకప్పుడు నేను అనర్హుడను, నా దేవుడు మోషేను క్షమించినట్టుగా నన్ను కనికరించి ఈ గొప్ప ఇంట్లో నన్ను చేర్చాడు. ఆ మోషే నడిచినట్లుగా దేవుడు నన్ను తొంగి చూసినప్పుడు ఈ సమాజంలో, ఈ కుటుంబంలో, ఈ పెద్ద ఇంట్లో ఈమె చాలా నమ్మకస్తురాలు, ఆ సహోదరుడు చాలా నమ్మకస్తుడు అనేటట్టుగా దేవుని దృష్టిలో నమ్మకస్తుడని ఒక యోగ్యత సంపాదించే ఒక నమ్మకమైన బ్రతుకు మనం బ్రతకాలి అని బైబిల్ బోధిస్తూ ఉంది. అలాంటి తీర్మానం మీకు కలుగునగాక. నమ్మకంగా దేవుని కొరకు బ్రతకడం, మీ మాటలోనైనా, మీ కదలికలోనైనా, మీ సమర్పణలోనైనా, మీ త్యాగంలోనైనా, మీ ప్రార్థనలోనైనా, మీరు చేసే సహవాసంలోనైనా దేవుడు చూచినప్పుడల్లా ఈ వ్యక్తి నమ్మకస్తుడు, అదిగో ఆ కుటుంబం నమ్మకమైంది అని దేవుడే నిన్ను గురించి చెప్పగలిగితే అది ఎంత ఆశీర్వాదకరం. ఆయనకు కానుకలిచ్చి యోగ్యుడని మనం బిరుదు పొందలేమేగా. ఆయన ఎదుట ఒక నమ్మకస్తుడుగా, నీకు ఉద్యోగం ఇచ్చాడా, అందులో నమ్మకస్తుడిగా ఉండు. నీకు భార్యనిచ్చాడు, భార్య విషయంలో నమ్మకంగా ఉండు. భర్తనిచ్చాడు, భర్త విషయంలో నమ్మకంగా ఉండు. బిడ్డల విషయంలో నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చిన పరిచయలో నమ్మకంగా ఉండు. ఈ లోకంలో ఏదో నటించి సాగిపోయేదే కాదు. గొప్ప ఇంట్లో గొప్ప పాత్రగా ఉండడానికి నువ్వు తీర్మానం చేసుకుని ఆ యోగ్యత ఇప్పుడు కాపాడుకోకపోతే నువ్వు ఇంట్లోంచి నెట్టివేస్తాడు అని మాత్రం చెప్పను. ఆ ఇంట్లో ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అవి ఒక రోజున
ఘనమైన యజమాని ఇంటికి వచ్చినప్పుడు, గనుడైన ఆసామి ఇంట్లోకి వచ్చినప్పుడు బంగారు పాత్రలైనా, శాలువ అయినా, పూలదండ అయినా, విలువైన కుర్చీ అయినా ఆయనకి ఎదురెళ్ళటానికి ఇష్టపడతాయి. చీపురు కట్టలాడి బతికే చీపురు కట్ట ఎదురు రాదుగా. నా యేసు ఆయన వచ్చేటప్పుడు, ఆయన రాకడలో నిందారహితంగా ఆయన్ని కలుసుకునే కృప నీకు కలుగునగాక. ఆయన ఎదుర్కొనే శక్తిని కలుగునగాక. అందుకు నీ జీవితంలో అర్హుడుగా దేవుడు అంగీకరించి నిన్ను క్షమించాడు గనక వాటిలో చేరక, లోకంలో చేరక, ముసలమ్మ ముచ్చట్లో చేరక, నీ జీవితాన్ని, ప్రాణాత్మ దేహాలని అపవిత్రపరిచే దానిలో నీవు చేరక, నిన్ను నీవు కాపాడుకుంటూ యజమానుడు చూసినప్పుడు అలా అర్హతమైన పాత్రని చెప్పి ఒక నమ్మకత్వం ఈ రోజు నుంచే నీలో మొదలవునగాక. అలాంటి నమ్మకమైన జీవితం జీవించాలని ఒక తపన నీలో ప్రారంభమవునగాక. దేవుని వాక్యం ఎంతగా వివరించబడుతుండగా దేవుని కొరకు బ్రతక, దేవునికి అర్హుడని నిన్ను గుర్తించి అన్ని వేల మందిలో, లక్షలాది మందిలో కన్ను మోషే మీద ఎందుకు పడింది? బాగా ఆలకించండి. అతను నమ్మకస్తుడని దేవుడు చెబుతున్నాడు. మనలాంటి వాళ్ళు ఉంటారు, నరహంతకుడు కదా దేవుడికి పనికి వచ్చాడా అని అనేవాళ్ళు లేకపోలేదు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? అంతటి భయానకమైన పరిస్థితుల్లో ఆయన నమ్మకత్వాన్ని గురించి చాటి చెబుతుంటాడు. నా ఇల్లంతటిలో, అంటే అన్ని విషయాలలో యోసేపుని గురించి ఏ మాట చెప్పబడింది? ఈ ఇంటంతటిలో అతనికన్నా పై ఉన్నవాడు ఒక్కడను లేడు. మరి ఈ రోజున ఏదో నేను కూడా బతుకుతున్నానులే, ఈ ఊళ్ళో ఇంట్లో చేట ఉంది, చీపిరి ఉంది, నేను ఉన్నా, ఆ బ్రతకడం కంటే ఒక రోషం కలిగి నష్టమైన కష్టమైన నా దేవుని కొరకు యోగ్య పాత్రగా ఉండేటట్టుగా, దేవుని నమ్మకంగా, వాక్యానికి నమ్మకంగా, నీ పిలుపుకు నమ్మకంగా, నీ దర్శనానికి నమ్మకంగా, నీకు ఇచ్చిన సొమ్ముకు నమ్మకంగా, నీకు ఇచ్చిన కుటుంబానికి నమ్మకంగా, నీకు ఇచ్చిన విలువైన జీవితానికి నమ్మకంగా మీరు బ్రతకాలని మాట విన్నాక ఓ పవిత్రమైన తీర్మానం చేసుకొనండి. నా దేవుడు నిన్ను యోగ్యమైన పాత్రగా గుర్తించి అదిగో 7 లక్షల మందిని నడిపించే ఆ పని అప్పగించినట్టుగా ఈ కడవరి దినాలలో దేవుని పని, ఏ పని నీకు అప్పగిస్తాడో నాకు తెలియకపోయినా, నీకు తెలియకపోయినా ఆయన ప్రణాళికలో ఉన్న పని నీ ద్వారా జరిగించునుగాక. అందుకు నిన్ను వాడుకొనుగాక. నడిపించే పని మోషేకి అప్పగించాడు. పరిపాలించండి అని దావీదుకి ఆ పని అప్పగించాడు. నువ్వు మందిరం కట్టాలి, ఎవరు కట్టడానికి వీల్లేదు అని మందిరాన్ని కట్టడం అనేది సొలొమోనుకి అప్పగించాడు. నువ్వు సువార్త ప్రకటించాలి అని పౌలుకి అప్పగించాడు. మరి ఈ రోజున కడవరిదాలలో ప్రభు రాకడ దగ్గర పడుతుండగా మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఏ పని నీకు అప్పగిస్తాడో, ఏ పని నీ ద్వారా చేయించుకోవాలనుకుంటాడో ఆ పని నీవు నెరవేర్చబడినట్లుగా నన్ను దేవుడు చూచినప్పుడు నేను ఒక యోగ్యమైన పాత్రగా ఈ గొప్పింట్లో ఉండాలని ఒక ఆశతో నీవు ప్రార్థన చేయి. నమ్మకత్వాన్ని నీవు కాపాడుకో. నా ప్రభు, అది ప్రార్థనా పరిచర్య అయినా, సంఘ పరిచర్య అయినా, మందిర పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, రోధించే పరిచర్య అయినా, ఆదరించే పరిచర్య అయినా, అది ఏదైనా ఎక్కడైనా నీ చేతికి కష్టార్జితాన్ని విపరీతంగా ఇచ్చి ఇది నా పరిచర్యలో వాడు అని చెబితే ఆ పరిచర్య అయినా, అనాథలను ప్రేమించే పరిచర్య అయినా, ఏ పరిచర్య ప్రభువుకి అప్పగించినా ఆ పరిచర్యల్లో నీవు తప్పక యోగ్యమైన పాత్రగా దేవుని ద్వారా ఆ పని నీకు అప్పగించబడి నెరవేర్చబడినట్లుగా నీ జీవితాన్ని గొప్పింట్లో గొప్ప పాత్రగా ఉండేట్టుగా నా దేవునికి సమర్పించి ప్రార్థన చేసుకోగలిగితే దేవుని సంకల్పం, ఆ దీవెన నీకు కలుగునగాక. రెండో మాట చెబుతాను. దావీదు దగ్గరకు వస్తాడు. దావీదుని గురించి ఒక చక్కని మాట అన్నాడు. దావీదు ఎవరో మనకు తెలుసు. అందరూ యుద్ధం చేసే వేళ విశ్రాంతిలో ఉంటాడు. అందరూ పనిచేసే టైంలో నిద్రపోతాడు. సాయంకాలం మేడ ఎక్కాడు. ఎక్కడో ఆమె స్నానం చేస్తుంటే కంటపడితే తరలించాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి ఆమె భర్తను కూడా చంపడానికి తెగించి చేసిన నరహంతకుడు అయ్యాడు. ఆ కార్యం వినగానే అందరూ ఉలిక్కి పడతారు. ఆ మాట వింటేనే ఎవరైనా అసహించుకుంటారు. కానీ నా దేవుడు అతడు చేసింది మంచి అని ప్రేమించాడు. అతడు ఒక రోజున వేలెత్తి చూపేట్టుగా ప్రవక్తను పంపితే ఘోరపాపిని నేనేనయ్యా అని గుండెలు పగిలేట్టుగా ఏడ్చి ఎర్రని రక్తంలాగా కెంపులాగా నా పాపాలు ఉన్నాయ్యా, హిమమంతా తెల్లగా చేయవని 51లో ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు క్షమించాడు. తర్వాత అతను ఏమన్నాడో తెలుసా? దేవుడే దిగివచ్చి, ఇదిగో ఆ ఒక్క కార్యంలో తప్ప ఈ దావీదు నా హృదయానికి సరిపోయినవాడు. సహోదరులారా, ఈ రోజున దేవుని హృదయానికి సరిపోయే ఒక యోగ్యుడిగా దావీదు మారాడే.
నిజంగా అతడు హృదయానికి సరిపోయిన వాడిగా జీవితకాలం దేవుని స్తుతించడం, దేవుని కర్పించడం. దావీదు చరిత్రలో ఎక్కువ భాగం చూడండి. ఇప్పుడు మందసాన్ని తీసుకొచ్చినప్పుడల్లా అడుగడుగు 7 అడుగులు జాగినా 10 అడుగులు జాగినా బలర్పించేవాడు. రేయింబాగులు కూడా వాయిద్యాలు వాయించి పాటలు పాడేవాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరో లేరంటూ చివరికి ఏమంటాడు తెలుసా? నా కన్నులో నిన్ను చూడాలని ఆశ తీరా చూడాలని ఉందయ్యా. నిజంగా అతనిలో తీర్మానం. మరి ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? మరి దేవునికి ఇష్టలుగా బ్రతకపోతే దేవుడికి యోగ్యమైన పాత్రగా నీవు ఉండలేవుగా. ఇప్పుడు మనుషుల కోసం ఆరాటపడుతున్నావా? దేవుడికి ప్రియమైన యోగ్యమైన పాత్రగా ఉండినట్లుగా నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిలాగా ఉండాలని ఒక అర్హత నీవు సాధించగలిగితే ఆ గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తితో అంటున్నాడు, మోగజీవులు నడిపినవాడా, నేను నిన్ను 100 లక్షలాది ప్రజల్ని పరిపాలించేవాడిగా చేయబోతా ఉన్నాను. ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని పరిపాలించే ఓపిక ఇచ్చాడా నీకు? నీ కుటుంబాన్ని నడిపించగలిగిన జ్ఞానం ఇచ్చాడా? మరి గొర్రెల కాపరి మూగజీవాలు నడిపిన వాడే లక్షల ప్రజల్ని ఏలేటట్టుగా తన కార్యం చేశాడే. మరి నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నువ్వు అనుకుంటున్నావు నా పిల్లలు మాట్లాడలేదని. కానీ నువ్వు ఏలేవాడిగా ఉండాలంటే దేవుడికి యోగ్యమైన పాత్రగా, దేవుని హృదయానికి సరిపోయిన వాడిగా నీవు ఉండాలి. 3వ మాట చెబుతానండి. నేను సొలొమోను గురించి ఒక మాట ఎప్పుడు చెబుతుంటాను, మళ్ళా చెబుతాను. అతడు మందిరాన్ని కట్టినాక ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించాడు. దేవుడు వచ్చి అతను దర్శించాడు. నీ మందిరాన్ని పవిత్రపరిచాను, నా మనసు నా దృష్టి ఇక్కడే ఉంటుందన్నాడు. రాత్రి వేళ ఒకసారి వచ్చి పలకరించాడు, నీకేం కావాలి కోరుకొని. అతడు అంటాడు కదా, అయ్యా ఇన్ని లక్షల మందిని నేను నడిపించాలి కదా, నీ జ్ఞానం మాత్రం నాకు దయచేయ్యా అని వేడుకున్నాడు. దేవుడు అన్నాడు, వెండి అడగల, బంగారం అడగల, దీర్ఘాయుషు అడగల, నీ శత్రువుల ప్రాణం కూడా అడగల, కానీ నా జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం కోరుకున్నావు. నీ ప్రార్థన, నీ ఆశ నేను గమనించాను. ఇతడు అడుగుతాడు, నీ పోలిక కావాలయ్యా, నీ పరలోక రాజ్య పరిపాలన నా గుండెల్లోనూ నా సమాజంలో ఉండాలయ్యా అని పరసంబంధమైన వివేకాన్ని కోరుకున్నాడు. ఆ ప్రార్థనను ఆయన మెచ్చుకున్నట్టుగా కనబడుతుంది. ఈ రోజున దేవునికి యోగ్యమైన పాత్రగా ఉండబడినట్లుగా మొదట కడగబడిన జీవితం, రెండవది నీవు దేవుని సందులో నమ్మకస్తుడిగా జీవించడం, మూడవది యోగ్యుడని చెప్పేటట్టుగా నీ ప్రార్థన నిన్ను యోగ్యుడిగా మార్చునగాక. మన ప్రార్థన చాలాసార్లు చేస్తూనే ఉన్నాం. మనం చేసే ప్రార్థనలో చిన్నది మొదలుకొని పెద్దదాన్ని చెబుతూనే ఉంటాం. ఎప్పుడు చూసినా బైబిల్ దడిచిపోతుంది, మందిరం దడిచిపోతుంది. కానీ నిన్ను యోగ్యుడు, ఇతడు మందిరాన్ని కట్టడానికి యోగ్యుడు, ఈ సామెతలు రాయటానికి యోగ్యుడు. నిజంగా అతడు రాసిన 3 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. ప్రసంగి, భూలోకంలో ఏం జరుగుతుందో తెలుసుకో నరుడా అన్నట్టుగా రంగరించిన అనుభవం అంతా ప్రసంగం రూపిణలో నీకు ప్రసంగించాడు. అంటే ఈ 60-100 ఏళ్ల జీవితాలు నువ్వేం జీవించినా మిగిలేది ఈ ప్రసంగంలో ఉంటుంది. రెండవది, దేవుడికి అతనికి ఇచ్చిన జ్ఞానంలో ఒక అర్హుడిని దేవుడు ఎలా వాడుకున్నాడో చెబుతున్నా. అతని ప్రార్థన ద్వారా అర్హుడయ్యాడా? అర్హుడైన తర్వాత అతనికి ఇచ్చిన జ్ఞానంతో సామెతలు రాశాడు. నా కుమారుడా, నా చెలికాడా, నా సహోదరి అని వివరంగా చెప్పి రాస్తున్నాడు. ఇది నడవలసిన చరిత్ర. ఇది ఒక్కసారి ఆలకించు. తిండిపోతూ అయితే కత్తి పెట్టుకో, దుస్తుల సహవాసం మానుకో, నీ తల్లిని తండ్రిని సన్మానించుకో, ఉపదేశాన్ని మెడకు కట్టుకో. నిజంగా సామెతలు చదివితే నడక సరిపోయినట్టుగా ఉంది. ఇక పరమగీతం రాశాడు. అదేమిటో తెలుసా? మనం అతిగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే మన దేవుడే. దేవుడు నీవు ఎలా ప్రేమించాలి, నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు. ఆ మైమరిచిపోయిన ప్రేమలో కానీ నీవు నిలబడితే ఈ లోకం ఎన్నదగింది కాదు, ఆ పరలోక వైభవమే నీకు ఆశ కలుగుతుంది. ఈ 3 పుస్తకాలు అతని చేత రచించబడ్డాయి. ఈ రోజున ఒక అర్హతమైన పాత్రగా నీవు మారి, అతడు బలులర్పించినందుకు కాదు, అతడు కోరుకున్న పరలోక జ్ఞానం కావాలి అని ఆ ప్రార్థన, అతడు దేవుని సందులో ఒక అర్హుడిగా ఎంచబడితే ఈ 3 గ్రంథాలు రాసే కృపించాడు. దేవుడు ఏ కృపిస్తాడు? నీకు పలికితే ప్రజలకు మేలు కలిగే ఓ ప్రవచనం ఇస్తే, ప్రజలకు మేలు కలిగే సువార్త చెప్పే నోరిస్తే, ఆయన యోగ్యమైన పాత్రగా ఎంచి నువ్వు పాడితే ప్రజలు సిలువ వైపు తిరగలిగితే, నువ్వు ప్రసంగిస్తే దేవుని వార్త ద్వారా పట్టబడితే, ఏ యోగ్యమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు ఈ అర్హమైన పాత్ర ద్వారా జరిగిస్తాడో తెలియదు. కానీ అందుకు నీవు దేవునికి యోగ్యుడిగా కనబడినట్లుగా ప్రార్థనా జీవితంలో
పరసంబంధమైన ఈవులు కోరుకొని, పరసంబంధమైన పోలిక, పరసంబంధమైన జ్ఞానం కోరుకుని ఒక ప్రార్థనా పరుడుగా నీవు నడుస్తూ నడకగలిగి అడుగులు వేయగలిగితే నా దేవుడు నీ యోగ్యతను గుర్తుపట్టునుగాక. ఆ యోగ్యుడైన వానికి ఘనమైన పని అప్పగించి ఆ పని నీ ద్వారా జరిగించునుగాక. పౌలు దగ్గరికి వెళితే పౌలు చాలా భయంకరంగా ప్రవర్తించాడు. అతడితో దేవుడు మాట్లాడాక ఒకే మాట అన్నాడు, అయ్యా నేను చేసిన కృత్యాలు పాపాలను ఒప్పుకొని ఆ తర్వాత తీర్మానం చేశాడు, ఇవన్నీ పెంటగా ఎంచుచున్నాను, నీవు తప్ప నాకేం అక్కరలేదయ్యా. ఒక అనర్హుడు అర్హుడు ఎలా మారాడు? ఇవన్నీ పెంటగా ఎంచుకొనిచున్నాను అని, సిలువ ఒక్కటే నాకు అవశ్యం, అదొక్కటే నాకు అవసరం, ఆ సిలువ జీవితంలో ప్రాణార్పణంగా పోయబడతాను. నిజంగా విలువైన మాటలు పలుకుతున్నప్పుడల్లా గుండె ఒక్కసారి పిండినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఆగి ఆలకించండి. ఇంత కూడగట్టినా ఏం పట్టుకెళ్ళట్లేదుగా, ఎంతమంది తెలిసినా ఒక్కడికి చెప్పకుండా వెళ్ళిపోతున్నారుగా. మన జీవితంలో ఇవన్నీ జరుగుతున్నవేగా. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. అతడు అంటాడు, చివరికి చనిపోవటానికైనా పర్వాలేదని ఒక తీర్మానం చేసి అంటాడు, నీవు పడ్డ శ్రమలలో నా వంతు నేను అనుభవిస్తానయ్యా. అయ్యా ఆ మాట వినగానే దేవుడు ఎంతగా అతనివాడు ముచ్చటబడి ఉంటాడు. ఇది యోగ్యమైన పాత్ర. మోషేను గణపరిచాడు, దావీదును గణపరిచాడు, సొలొమోనును గణపరిచాడు, పౌలును గణపరిచాడు. ఆ పరుగులో ఎవరు పరిగెత్తినా వారందరినీ గణపరచగలిగిన దేవుడు. ఈ మాటలు విన్నాకైనా నిజంగా ఈ దేవుని గొప్ప ఇంట్లో ఉన్నామే. ఒకప్పుడు లోకమని ఇంట్లో ఉన్నాం. అపవిత్రత, కుమ్ములాట, తన్నుకోవడం, తాగడం, తడిసిపోవడం, నాశనం అవటం, అవమానాలు అంతా అయిపోయింది. దేవుని ఇంట్లో చేర్చబడ్డాక ఒక యోగ్యమైన వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగావా? బ్రతకాలనే ఆశ లేదా? ఆ తీర్మానంలో మీరు పరిగెత్తగలిగితే నా దేవుని రాజ్యంలోను బ్రతికొండగా ఈ సమాజంలోనూ ఘనమైన పాత్రగా దేవుని చేత అభిషేకించబడుదురుగాక. అట్టి కృప కలిగేట్టుగా ఈరోజు తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి. ప్రేమ స్వరూపి వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. వెలకట్టలేని నీ కృప. ఈ లోకంలో యోగ్యులమని మమ్మల్ని పిలవలేదయ్యా, సరిపోయిన వాళ్ళమని మమ్మల్ని కనికరించలేదయ్యా, నీవేదో తెలివి గల వాళ్ళకి ఈ సంఘంలో చేరలేదయ్యా. అయ్యా దండం పెట్టుకుంటున్నాం. ఈ యోగ్యమైన జీవితం నేను జీవించగలిగినట్లు, మేము జీవించగలిగినట్లు నీ చేతిలో ఘనమైన పాత్రగా, యజమానుడా నీ మన్నలను పొందే పాత్రగా మేము బ్రతికేటట్టుగా మేము బ్రతకాలని చేసుకునే ప్రార్థనలు మీరు అంగీకరించండి. కృపను చూపి మీరు మహిమ పొందండి. ఓ నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హౌసన్న మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.